జగిత్యాల టిఆర్ నగర్ వద్ద విద్యార్థుల కుటుంబాలు ధర్నాకు దిగాయి. నిన్న మల్యాల ఎస్సీ హాస్టల్లో 2 విద్యార్థులు మృతి చెందారు. ఎస్సీ హాస్టల్ నుంచి మధ్యాహ్నం బయటకు వెళ్లి పాతకుంటలో మునిగి మృతి చెందారు. మృతులు టిఆర్ నగర్ కు చెందిన జగన్నాథ్ సుశాంత్, నిజామాబాద్ జిల్లా మోర్తాడుకు చెందిన విష్ణు. అయితే మృతుల తల్లిదండ్రులు రాకముందే పోస్టుమార్టం చేశారు. రాత్రికి రాత్రే మృతదేహాల తరలింపు యత్నంపై మృతుల కుటుంబాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ధర్నా విరమించేది లేదు అని తేల్చి చెప్పారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు బాధిత కుటుంబాల మధ్య స్వల్ప వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. జగిత్యాల పాత బస్టాండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హాస్పిటల్ వేసారు సార్. వేసి పిల్లల్ని పోస్ట్ మార్టం చేసి పిల్లల్ని మాకు అప్పచెప్పకుండా వాళ్ళు ఇవ్వకపోతే మేము వచ్చి ధర్నాలు చేసినాం సార్. ఇక్కడ ధర్నాలు చేస్తే అతి దారుణంగా అతి కిరాతంగా కనబడ్డంటే ఈడ్చుకోపోయి ఆడపిల్లల్ని అతి దారుణంగా ఈడ్చుకోపోయి చాలా అసభ్యంగా చేస్తున్నారు సార్ వాళ్ళు. సార్ దయచేసి హెల్ప్ చేయండి సార్. నేను అసలు నా కొడుకే సార్ చనిపోయింది. పోస్ట్మార్టం చేసాంగా మేమే చావు చేసేస్తాం, మీరు వెళ్ళిపోండి, మీకు సంబంధం లేదు, అనాథ పిల్లలు అని లెక్క కింద ఎస్ఐ మాట్లాడుతున్నారు. ఇప్పుడు సిఐ ఎస్ఐ అందరు పెద్దలందరూ ఇలా మాట్లాడుతున్నారు. మేము న్యాయం అడుగుతుంటే మగపిల్లల్ని ఆడపిల్లల్ని అరెస్ట్ చేస్తున్నారు. అక్కడ రోడ్డు మీద లాగేస్తున్నారు, ఈడ్ చేస్తున్నారు. పిల్లడు చనిపోయిన తల్లిని కూడా అలానే చేస్తున్నారు వాళ్ళు. అలా ఏం న్యాయం సార్? పోలీసులు ఏమైనా న్యాయం ఉందా? వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? మా బాధ మేము చెప్పుకుంటున్నాం, వాళ్ళకేం సంబంధం? ఇప్పుడు ఏమైనా ఉంటే మాట్లాడతారంటే ట్రాఫిక్కి క్లియర్ చేయాలనుకుంటే మాతో మాట్లాడాలా, అమ్మ మీకు న్యాయం చేస్తామని చెప్పాలా, లేకపోతే ఎవరైనా ఉంటే పెద్ద మనుషులు పిలిపియాలా. అలా కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి మమ్మల్ని ఈడ్ చేసి మొగలు దొరికిన మొగల్ని అంతా పట్టుకెళ్ళారు పోలీస్ స్టేషన్కి. కొట్టి చంపేస్తారా? అలాని న్యాయం అడిగితే కొట్టి చంపేస్తారా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, మహేశ్వరి అంటే జగిత్యాల టిఆర్ నగర్ వద్ద విద్యార్థులు ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలు ధర్నాకు దిగాయి. ముఖ్యంగా మల్యాల ఎస్సీ హాస్టల్లో నిన్న 2 విద్యార్థులు మృతి చెందారు. అంటే వాళ్ళిద్దరు కూడా మధ్యాహ్నం వేళ బయటకు వెళ్ళి వెంట చిన్న పాతకుంట అనే ఒక ప్రాంతంలో పడిపోయి చనిపోయారు. అయితే మొత్తంగా అవి పూర్తిగా మైనింగ్ కు సంబంధించి అక్రమంగా తవ్విన ప్లేస్. ఆ ప్రాంతంలో మొత్తంగా నీరంతా నిండిపోవడంతో అందులో పెరిగారు, అందులో పడి చనిపోయారు. అయితే ఈ మొత్తంగా ఈ ఘటన అనేది విషాదం రేపింది. మొత్తంగా అక్కడ అంటే హాస్టల్ యాజమాన్యంగానే వార్డెన్స్ కానీ ఎవరు పట్టించుకోకపోవడంతో ఈ ఘటన జరిగింది అనేది ఒక కలకలం పెట్టింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు రాకముందే పోస్ట్ మార్టం చేయడంతో మొత్తంగా పెద్ద ఎత్తున ఆరోపణలతో మొత్తంగా నిన్నటి నుంచి కూడా ఈ వివాదం నడుస్తుంది. ఈ రోజు తల్లిదండ్రులు కుటుంబీకులు అంతా కూడా జగిత్యాల పాత బస్ అనేది మృతదేహాల తరలింపు యత్నం పైన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే తల్లిదండ్రులు కాకుండా వాటిని పోస్ట్ మార్టానికి తరలించడం పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మొత్తంగా ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. అయితే ఇదే ఇష్యూ పైన నిన్న మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు సోషల్ మీడియాలో. ముఖ్యంగా ఆయన లేకపోవడం, రాష్ట్రంలో లేకపోవడంతో పర్సనల్ గా కలవలేకపోతున్నా అని చెప్పేసి వీడియో రిలీజ్ చేశారు. ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇంటితో పాటుగా ఒక ఉద్యోగము, అవుట్సోర్సింగ్, అదేవిధంగా 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఇస్తామని ప్రకటించారు. మొత్తంగా విచారం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా మృతదేహాల ఆ విధంగా తరలించడం పైన వీళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ రోజు మొత్తంగా అక్కడ వివాదం నెలకొంది. ఈ క్రమంలో మొత్తంగా అధికారులు వచ్చి వాళ్ళకు ఇప్పుడు 20,000 రూపాయలు ప్రస్తుతం అంత్యక్రియలకు ఇవ్వడంతో పాటు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఒప్పుకోవడంతో వాళ్ళు ఈ ధర్నా విరమించి వెళ్ళిపోయారు మొత్తంగా. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ రమణ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.